యోసేపు ఐగుప్తులో ఆధిపత్యములో ఉన్నప్పుడు ధాన్యము విషయమై తన యొక్క జనులకు ధాన్యమును ఇచ్చే అధికారములో ఉన్నప్పుడు తన అన్నలే తన ఎదుటకు వచ్చినప్పుడు యోసేపు తన ఎదుట నుండి వారికి వంతులు ఎత్తినట్టుగా వాక్యములో ఉన్నది. అయితే ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకత అంటే, అన్నలందరి వంతులతో పోల్చుకుంటే బెన్యామీనుకు 5 వంతులు ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మాట. ప్రియ సహోదరి, నీవు కూడా నీ వంతులో నిలువబడినప్పుడు ఏం అందుకోబోతున్నావో? రూబేను పెద్దవాడై ఉండొచ్చు, బెన్యామీను చిన్నవాడై ఉండొచ్చు. రూబేనుతో పోల్చుకుంటే బెన్యామీను 5 అంతలు ఎక్కువ పొందుకున్నాడు. ఎవరి ద్వారా అంటే యోసేపు ద్వారా. యోసేపు ద్వారా కనిష్ఠుడైన బెన్యామీను 5 అంతలు ఎక్స్ట్రా ఎలా పొందుకున్నాడో మనము కూడా తీర్పులో నిలువబడినప్పుడు విశ్వాసులకు కూడా తీర్పు ఉంటదండి. ఈ విషయాన్ని గమనం చేసుకోండి. అది ఏ తీర్పు అని అంటే శిక్ష విధించే తీర్పు కాదు. ఏ తీర్పు జరుగుతుంది అంటే నీ నమ్మకత్వమును బట్టి నువ్వు అందుకోబోయేటువంటి బహుమానానికి సంబంధించిన, పొందుకోబోయే అధికారానికి సంబంధించిన తీర్పు ఉంటది.